భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, వీలైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి, లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ స్క్రోల్ చేయబాకండి, చూడండి. ఏంటి చూడాలి? ఓకే, దానికి కూడా చెప్తా. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం ఎప్పుడో చెప్పా, 2024 2024 చాలా వేడిగా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుంది, చాలా వాడిగా ఉంటుంది అని చెప్పి. ఎందుకయ్యా అంటావేమో, ప్రతి చోట దేశం మొత్తం ఎలక్షన్ దేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మన భారతదేశం కాదు, అన్ని దేశాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. సరి అయిన వ్యక్తిని ఎన్నుకోండి, ఈ పాలకులలో ఉన్న లొకలొకలని సరి చేసుకోవడానికి ఒకే దేశం, ఒకే పోలింగు, ఒకే రోజు. ఏంటి తిక్క? అలా ఆలోచన ఉండాలిగా. ఏదో నాలికి నరం లేని ఏది పడితే వాగుతున్నారు. మరి ఏమో ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ దొరకట్లేదు. ఏం చెయ్యాలి అర్థం కాకపోతే ఏం చేస్తారు? ఏదో ఒకటి, నాలికి నరం లేదు కాబట్టి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఇది పక్కన పెడేద్దాం, ఇది అంత విషయం కాదు. కొంతమంది మేధావులు, అతి మేధావులు, రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. జ్యోతిష్యాలు చెప్తే ఎవడు గెలుస్తాడా, ఎవడు గెలుస్తాడు, ఎవరికి ఏం ఆగలేవా? జూన్ 4వ తారీఖు ఇంకెంత ఉంది? ఇవాళ మే 30 వచ్చేస్తుంది కదా. దేనికి టెన్షన్ పడతారు? ఎవరు గెలుస్తారు? ఎవరో ఒకరు. రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడ్డ, అమ్మాయి అబ్బాయి, ప్రతి చోట ఇద్దరే. విజయం కూడా ఇద్దరే. విజయం కూడా అదే సింబల్, ఇద్దరు సింబలే. ఎవడికి విజయం వహిస్తే వాడే జో జీతా హై ఓయి సికిందర్ హై. ఎవడు గెలిచాడే వాడే రాజు. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఏపీ అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ కాదు, ఏపీ అమరావతి రాజధాని. ఒక పక్కేమో రాజధానికి సంబంధించిన అండర్వైల్ కేబుల్ ఇవన్నీ ఆ కంపెనీల వాళ్ళు డబ్బులు దెబ్బకెళ్ళిపోయారు, ప్లస్ సామాను కూడా డబ్బుకి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎవడు గెలిచినా రేపు 4వ తారీఖు నుండి డబ్బులు వస్తాయి. సామాన్ తీసుకెళ్ళిపోతే డబ్బులు ఇస్తే మేము వర్కులు చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పడానికి 7 సామాన్లు తరలిస్తున్నారు. ఇన్ని రోజులు ఏం చేసావు? 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు సామాన్లు తెచ్చి అక్కడ పారేసి 8 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఎందుకు చేయలా? 12 కంప్లీట్ చేయలేదు. అప్పుడు లేదా మీకు బాధ్యత? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళా డబ్బులు జేబులో దొబ్బడానికి, వేసుకు దెబ్బడానికి కొత్తగా సామాన్లు తరలిస్తావా? అంటే పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకుంటే ఎవరూ చూడట్లేరులే అని. అయ్యా, సిఆర్డిఏ ఒకటి ఉంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆపేశారు. ఎట్టకేలకు వాళ్ళందరూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఆపండి, మీరు పట్టుకెళ్ళడానికి వీల్లేదు, మీరు పట్టుకెళ్తే ఎలాగా, లెక్కలు చెప్పండి, వ్యవహారాలు చెప్పండి, అవన్నీ తేల్చుకొని
తీసుకెళ్ళండి. ప్రభుత్వం లేదు ఇప్పుడు, ఈ టైంలో మీరు తీసుకెళ్ళమంటే ఎవరిచ్చారు మీకు ఆర్డినెన్స్ తీసుకెళ్ళమని, ఏంటి అది ఇదని అడిగారు. బాగానే ఉంది. హ్యాట్స్ ఆఫ్ సిఆర్డిఏ స్టాఫ్కి ఎవరైతే అడిగారో వాళ్ళకి నమస్కారం. అయితే ఇంకో విషయం ఉంది ఇక్కడ, ఈ విషయం కూడా పక్క పెట్టేద్దాం. ఏపీ అసెంబ్లీలో సెక్రటేరియట్లో 3వ తారీఖు వరకు మీకు కావాల్సిన కాగితాలను పట్టుకెళ్ళిపోండి, దోచేయండి, ఫైళ్ళు లేపుకెళ్ళిపోండి. అంతకుముందు ఒక పెద్ద మనిషి అయితే ఫర్నిచర్ కూడా ఎత్తుకెళ్ళిపోయాడు, ఓ మినిస్టరు. ఎందుకులే పేర్లు, భూమి మీద లేడు ఆయన, వెళ్ళిపోయాడు. ఫర్నిచర్ కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. ఫర్నిచర్ వాళ్ళ బాబు గారిదా, అత్తోదా? పైరేవీలు చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు గెలుస్తారు అని తెలియక సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, కొంతమంది అంటారు వైసీపీకి 106 వస్తాయి, వైసీపీకి 106 వస్తాయి, టీడీపీకి 69 వస్తాయి. ఒక సిద్ధాంతి. ఒక ఆయన అంటాడు వైసీపీకి 151 వస్తాయి, క్షమించాలి, టీడీపీకి 151 వస్తాయి, వైసీపీకి టీడీపీ ర్యాంక్ వస్తుంది, 1 కాంగ్రెస్కి వెళ్తుంది, 23 వైసీపీకి వస్తాయి అని ఒక్కడు చెప్తున్నా. ఏది ఏమన్నా కానీ ప్రజలు మీ తలరాతలు రాశారు అనేది భ్రమ పెట్టుకోవాలంతేలే కానీ ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నాయి మీ తలరాతలు. ఎవరు మినిస్టర్లు అవుతారు, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరు ఇంటికాడ కూర్చుంటారో లెక్కలు వేసుకుంటారో ఎంత ఖర్చు పెట్టామని, ఎవరు సీఎంలు అవుతారో అదంతా 4వ తారీఖు వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే 9వ తారీఖుకి ప్రమాణ స్వీకారాన్ని పెట్టేశారు. దాంతో ఆ ఊరు మొత్తం లాడ్జీలు, ట్రైన్లు, బస్సు. ఎందుకురా మీకు అంత పిచ్చి? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మీకు టీవీలు లేవా? టీవీలో కనబడవా? మేము లేవా? మేము చూపించమా? మేము చెప్పమా? ఎందుకంత ఇదే? మతి కొంచెం మైండ్లో పెట్టుకోండియా. మేము ఉన్నాం కదా, మేము చెప్తాం కదా, మేము చూపించడానికి మా పనే అది. అందరూ మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. అసలు విషయం చెప్పరు. వైజాగ్ కొద్దిగా చల్లగా ఉంటుంది, లేకపోతే సెలవులు అయిపోతున్నాయి, స్కూళ్ళు 12వ తారీఖున తెరుస్తున్నారు కాబట్టి పిల్లల్ని తీసుకొని పెళ్ళాలని ఏమండో మళ్ళా వినండి, పెళ్ళాలని తీసుకొని వెళ్తారంట. అంటే ఒక పెళ్ళాన్ని తీసుకెళ్ళి 2వ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఊరుకోరంట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఆ ఈశ్వరుడికి 2 భార్యలంట, ఆ వెంకటేశ్వర స్వామికి 2 భార్యలంట, ఆ బ్రహ్మం గారికి ఒక్కడే. కానీ ఒక్క రాముడికే 1 భార్యతో సరిపెట్టుకున్నాడు, అందుకే అన్ని కష్టాలు అనిపించాడు. ఆ శివుడు చూడు, ఒక బాడీ సగం ఇచ్చేసాడు, పార్ట్నర్షిప్ వెళ్ళిపోయాడు. ఆమె సగం ఈయన సగం, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. పైన తల మీద ఒక ఆమెను కూర్చోబెట్టాడు, గంగమ్మని, హ్యాపీ. ఆ వెంకటేశ్వర స్వామికి అటు ఒకరు ఇటు ఒకరు, భూదేవి శ్రీదేవి. ఊరికే జోక్గా చెప్పాలా బెదరు, మీరు అన్ని మనసులో పెట్టుకోబాకండి. మీరు మీ భార్యని, పిల్లల్ని, వీలైతే మీ అమ్మగారు, మీ నాన్నగారు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని సరదాగా వెళ్ళండి. జస్ట్ ఫర్ ఏ చేంజ్, ఒక గాలి వాతావరణం, గాలి మార్పు కోసం. ఓకేనా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ పైన తెలియజేయండి. ఏ పార్టీ వస్తుందో, ఏ పార్టీ వచ్చా మనకి ఏమీ సంబంధం లేదు. మనకు ఒకటే పని, మన పని మనమే చేసుకోవాలి. మీ సెల్ ఫోన్లో మీరే నొక్కాలి, మీరే మాకు లైకులు కొట్టాలి, మీరే మీ కామెంట్లు చెప్పాలి. మేము వచ్చి కొట్టుకోము, మీ ఇంటికి వచ్చి మేము వచ్చి మీ ఫోన్లు మేము లాక్కొని కొట్టాం. మీరే కొట్టాలి లైకులు, మీరే మాకు కామెంట్లు పెట్టాలి. మీ పని మీరు చేయాలి, మేము మీకు వార్తలు చెప్తూనే ఉండాలి.
ఏ ప్రభుత్వం వచ్చినా మన ఇద్దరు పనులు తప్పదు బెదరు. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కోపపడకుండా లైక్ కొట్టండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.